1987 ఏప్రిల్లో కలెక్టర్ గారి అబ్బాయి, అదే సంవత్సరం ఆగస్టులో అగ్నిపుత్రుడు చిత్రాల తర్వాత నట సమ్రాట్, యువ సమ్రాట్ ఇద్దరూ కలిసి నటించిన మూడవ చిత్రం 1990 సెప్టెంబర్లో విడుదలైన ఇద్దరూ ఇద్దరే. జస్టిస్ మధుసూదన్ రావుగా అక్కినేని నాగేశ్వరరావు గారు, రవిబాబుగా అక్కినేని నాగార్జున గారు పోటీ పడి నటించిన ఈ చిత్రంలో ఇద్దరి మీద ఒక ఆత్మీయ గీతాన్ని చిత్రీకరించారు దర్శకులు కోదండ రామిరెడ్డి గారు. రాజ్కోటి గారి స్వరకల్పంలో ఒకే గళం నుంచి ఇద్దరి భావాలను ఆర్ద్రంగా పలికించారు మన బాలుగారు. ఇప్పుడు ఆ పాటని మనకు వినిపించబోతున్నారు కారుణ్య అండ్ అనురాగ్. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకి, కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకి స్వాగతం చెబుతున్నా. నేనే పసివాణ్ణై నీ నీడ చేరుకున్నా. జీవితాన ప్రతి పాఠం చేదే అనుకున్నా, తీయనైన మమతల రుచి నేడే చూస్తున్నా. అనుబంధపు తీరానికి నడిపించిన గురువని, అనుబంధపు తీరానికి నడిపించిన గురువని వందనం చేస్తున్నా. నేనే గురు దక్షిణగా అంకితమవుతున్నా. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. ఉడుకునెత్తురున్న కొడుకు తుడుకును ఆపాలని, ఆపదలో పడనీయక దీపం చూపాలని. ఉడుకునెత్తురున్న కొడుకు తుడుకును ఆపాలని, ఆపదలో పడనీయక దీపం చూపాలని. వచ్చిన ఈ పిచ్చి తండ్రి పితృ రుణం తీర్చి, చల్లారిన ఒంటికి నీ వేడి రక్తమిచ్చి, తోడైన నీ ముందు ఓడానా గెలిచానా. ఒకే తండ్రి నుంచి 2 జన్మలందుకున్నా, తీరని ఆ రుణం ముందు తలను వంచుతున్నా. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. పగలే గడిచింది, పడమర పిలిచింది, వయసు పండి వాలుతున్న సూర్యుణ్ణి నేను. కాచుకున్న కాళరాత్రి గెలిచేసులు ఏమిటో, కాటుక నది ఈదొచ్చిన నువ్వు చెప్పు వింటాను. రాత్రి కరిగింది, తూరుపు దొరికింది, కళ్ళు తెరిచి పుడిపుడే ఉదయిస్తున్నాను. అచ్చమైన స్వచ్ఛమైన తెలుపంటే ఏమిటో, పచ్చలేని నీ మనసును అడిగి తెలుసుకుంటాను. ఇన్నాళ్ళ మన దూరం ఇద్దరికీ గురువురా,
ఒకరి కథలు ఇంకొకరికి సరికొత్త చదువురా. పాఠాలు ఏవైనా నీతి ఒక్కటే నాన్న, చీకట్లు చీల్చడమే ఆయుధమేదైనా. రాజ్కోటి గారి మ్యూజిక్ డైరెక్షన్, సిరివెన్ల సీతారామశాస్త్రి గారు అత్యద్భుతంగా రాసినటువంటి పాట. Yes. ముఖ్యంగా ఒకటే గళం నుంచి రెండు భావాల్ని బాలు గారు పలికించినటువంటి పాట. అది ఇంకా అటు అక్కినేని నాగేశ్వరరావు గారి మాడ్యులేషన్, నాగార్జున గారి నాగార్జున గారిది. నేను ఇప్పుడు మిగతావన్నీ పాడడం గురించి కాదండి, నేను ఈ లిరిక్ గురించి మాట్లాడడం కోసం వచ్చాను. ఎంత గొప్పగా రాశాడు సీతారామ శాస్త్రి గారు. ఒక సందర్భానికి తెలుగులో ఇంత అద్భుతమైనటువంటి ముత్యాల లాంటి మాటలు కూర్చిన సీతారాముడికి నేను ఇక్కడి నుంచి తల ఉంచి సహస్ర కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పాట ఏ అకాడమీకి వెళ్ళినా సరే అతనికి రావాల్సినటువంటి ప్రైజులు బొచ్చొడొచ్చి ఉండాలి న్యాయంగా. అంటే దీనికి ఒక గుర్తింపు కనుక రాకపోతే మాత్రం అక్షరానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. అతను రాసిన పాట, మ్యూజిక్ రెండు కూడా ఎంత ఎత్తుకు తీసుకెళ్ళిపోయాయో. అక్షరం, అందుకని నేను ఎప్పుడు చెప్తానండి, పాటకు ముందు ముఖ్యం, స్వరం కంటే కూడా అక్షరం చాలా ముఖ్యం, ఆ తర్వాతనే స్వరం. ఆ రెండు కలిసిన తర్వాతే పాటకు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. సీతారామ శాస్త్రి, జోహార్ రా. దొరికే చోట ఎవరికి అందని స్వర్గం. కోడి కోసం వచ్చావ గోపాల, నన్ను పుట్ట కింద దాచాను గోపాల, పుట్టదొరు బావాల గోపాల, నన్ను ముంతలోన ఉంచాను గోపాల. గోపాల గోపాల రేపల్లె గోపాల, మగధీరా నన్నే చేకొనరా, నా బయట నెగరవేయ సమయం ఇదిరా, ప్రేమ పిచ్చి పట్టి ముద్దుల వర్షం కురిపిస్తా. మగధీరా ధీరా 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 మగధీరా. మాటలతో కవ్వించి, చూపులతో ఊరించి, ఆశలనే కలిగించి, కలలోకి అరుదించి, మౌనాలు ఏలని ప్రేయసి, నీ మౌనాలే రాగాలు ప్రేయసి.